ఎప్పటికైనా సరే మహాభారతాన్ని తెరకెక్కిస్తానని గతంలో అనేకసార్లు చెప్పాడు జక్కన్న. అయితే ఏ ఏ పాత్రలకు ఎవరెవరిని తీసుకుంటారోనని చర్చ ఎప్పటినుంచో ఉంది. అయితే రాజమౌళి తెరకెక్కించే మహాభారతంలో ఇప్పటికీ ఇద్దరు హీరోలు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఆ విషయాన్ని స్వయంగా రాజమౌళి గతంలో పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. మహాభారతంలో కీలకమైన శ్రీకృష్ణుడి పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ను అనుకున్నట్టు తెలిపాడు జక్కన్న. ఎన్టీఆర్ను శ్రీకృష్ణుడిగా చూపించాలని తన కోరికను కూడా తెలిపాడు. ఇక మరొక ముఖ్యమైన పాత్ర అయిన కర్ణుడిగా రెబల్ స్టార్ ప్రభాస్ను చూపిస్తానని చెప్పాడు రాజమౌళి. ఆ పాత్రకు ప్రభాస్ సరిగ్గా సరిపోతాడని అప్పట్లో అన్నారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఈ మహాభారతం సిరీస్ లోకి వచ్చి చేరాడు న్యాచురల్ స్టార్ నాని. ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ సినిమా హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గత ఆదివారం హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో యాంకర్ సుమ అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా మహాభారతంలో నానిని తీసుకుంటానని తెలిపాడు. మరి నాని ఏ రోల్లో చూపిస్తాడో అన్నది జక్కన్న ఇంకా చెప్పలేదు. దీంతో ఇప్పటికి మహాభారతంలో 3 హీరోలు అయితే లాక్ అయ్యారని చెప్పాడు. అయితే ఇప్పుడు అందరికీ ఒకటే డౌట్, అసలు ఈ సిరీస్ ను రాజమౌళి ఎప్పుడు తెరకెక్కిస్తున్నాడు? ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా ఫినిష్ చేయాలంటే ఇంకో 3 ఏళ్ళు పడుతుంది. ఏదేమైనా రాజమౌళి మహాభారతం సిరీస్ తెరకెక్కించే సూచనలు ఇప్పట్లో అయితే కనబడేలా లేవు.